ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మనం హెర్నియా గురించి వింటూ ఉంటాము. అయితే హెర్నియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఈ రావడానికి కారణాలు ఏంటి, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయిబాబు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్ అంటే మనం మోస్ట్ కామన్గా వింటాము హెర్నియా వచ్చింది సర్జరీకి వెళ్ళారు అని. ఏంటి అసలు ఇది? హెర్నియా అంటే ప్రొట్రూషన్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ ఆర్ ఫ్యాటీ టిష్యూ కమింగ్ అవుట్ ఆఫ్ ద అబ్డామినల్ వాల్ క్యావిటీ. అది ఎక్కువ అబ్డామినల్ వాల్ నుంచి బయటకు వచ్చేదాన్ని హెర్నియా అంటాం. అది ఏమవుతుందంటే లేదా మజిల్స్లో వీక్నెస్లో కానీ లేదంటే ఎక్కడైనా హోల్లో ఉండడం వల్ల కానీ ఆ హోల్లో వైడ్ అవ్వడం వీక్ అవ్వడం వల్ల కానీ బయటికి ఇంటెస్టైన్స్ కానీ ఫ్యాటీ టిష్యూ కానీ బయటికి ప్రొట్రూషన్ అయ్యి వస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ హెర్నియా. ఒక ట్యూమర్ లాగా కనిపిస్తుందా? అలాగే స్వెల్లింగ్ లాగా వాపులాగా బయటకు వస్తుంది. అది మనం తెలియనప్పుడు ట్యూమర్ అని కూడా కొందరు అనుకుంటూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుంది? హెర్నియా అనేది ఎప్పుడైనా కామన్గా వచ్చేది ఏంటంటే కండరాల్లో వీక్నెస్ ఉండడం వల్ల, లేదంటే కానీ ఏదైనా హోల్ ఉండి ఆ హోల్ వైడ్ అవడం వల్ల కానీ, లేదంటే ఎప్పుడైనా ఎక్కువ బరువులు లేపే వాళ్ళలో కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటాం. పొట్ట లోపల బాగా ప్రెషర్ పెరిగిపోతే హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బరువులు ఎత్తే వాళ్ళలో కూడా, ప్రీవియస్గా ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా. ప్రీవియస్గా ఆపరేషన్ అయితే ఏమవుతుందంటే ఆ ఆపరేషన్ అయిన ఏరియాలో కంపారిటివ్గా అదర్ పార్ట్స్లో కంటే ఈ పార్ట్లో వీక్నెస్ ఉంటుంది. వీక్నెస్ ఉండటం వల్ల అక్కడ ఓపెన్ అయ్యి హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సర్జరీస్ అంటే సి సెక్షన్ అలాంటివి అయినా కానీ, సి సెక్షన్ కానీ ఏదైనా ప్రీవియస్గా అబ్డామిన్లో ఆపరేషన్ అయినా కానీ అదే ఆపరేషన్ సైట్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది యూజువల్గా హీల్ అయిన తర్వాత కూడా కొంత వీక్నెస్ అనేది ఉంటుంది ఆ స్కార్ రీజియన్. దాంతో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సర్జరీస్ అయిన వాళ్ళలో కాకుండా ఇంకా ఎవరిలో వస్తుంది ఇది? ఇది కామన్గా చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో రావడం అనేది కంజెంటల్ హెర్నియాస్ అంటాం. బై బర్త్ ఇంటెస్టైన్ పొట్ట లోపల నుంచి టెస్టిస్ బయటకు వస్తూ ఉంటాయి. నార్మల్గా మేల్స్లో కామన్గా ఏంటంటే ఆ మేల్స్లో టెస్టిస్ బయటకు వచ్చిన తర్వాత ఆ హోల్ అనేది ఆ ట్రాక్ అనేది క్లోజ్ అయిపోతుంది. బట్ చిన్నపిల్లలు ఏమంటే బై బర్త్ డిఫెక్ట్గా ఆ హోల్ క్లోజ్ అవ్వకుండా ఓపెన్ అయ్యే ఉంటాం. దాంతో ఇంటెస్టైన్స్ ఏమైనా ఆ హోల్లోకి వచ్చి బయటికి హెర్నియా లాగా ప్రొట్రూడ్ అవుతూ ఉంటాయి. దట్ ఇస్ కాల్డ్ కంజెంటల్ హెర్నియాస్. అదర్ హెర్నియాస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అక్వైర్డ్ హెర్నియాస్ అంట. అక్వైర్డ్ హెర్నియాస్ అంటే ప్రీవియస్గా ఆపరేషన్ అయిన జాగాల్లో రావడం ఎక్కువ కామన్గా. అదర్వైజ్ ఏంటంటే ఇన్ ఓల్డ్ ఏజ్ తోటి ఏమవుతుందంటే కండరాల్లో వీక్నెస్ డెవలప్ అవడము, లేదంటే క్రానిక్ కాఫ్ ఉండటము, క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాం, మోషన్ టైట్గా రావడం, కాన్స్టిపేషన్ రావడము, ఏదైనా ఎక్కువ రిపీటెడ్గా బరువులు లేపడము, ఇవన్నిటి మూలంగా కూడా ఏమవుతుందంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటాం. అబ్డామిన్ లోపల ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగిన తర్వాత వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే గ్రాయిన్లో కానీ గ్రాయిన్ హెర్నియా అంటాం కామన్గా. అంటే అంబిలికల్ ఏరియా కానీ అంబిలికల్ హెర్నియా అంటాం. అట్లాగే ప్రీవియస్గా ఆపరేషన్ అయిన జాగాలో వీక్నెస్ తోటి వచ్చేదాన్ని ఇన్సిజనల్ హెర్నియా అంటాం. అదే అంబిలికస్ కంటే పైన వస్తే సూప్రా అంబిలికల్ హెర్నియా ఆర్ ఎపిగాస్ట్రిక్ హెర్నియా కూడా అంటాం. దీస్ ఆర్ ద కామన్ హెర్నియాస్. ఇంటర్నల్ హెర్నియాస్ అని కూడా అంటాం. ఇంటర్నల్ హెర్నియాస్ అంటే అబ్డామిన్ లోపల వచ్చే ఆర్గన్ లోపల వచ్చే హెర్నియాస్ని ఇంటర్నల్ హెర్నియాస్ అంటాం. ఎక్కడైనా హైటస్ హెర్నియా అనేది ఒకటి, ఏదైనా ప్రీవియస్గా ఇంటెస్టైన్స్లో ఆపరేషన్ అయిన తర్వాత ఇంటెస్టైన్ మధ్యలో ఇంకో ఇంటెస్టైన్ వెళ్ళిపోయి బ్లాక్ అవడము, ఇట్లాంటి బై కంజెంటల్ ఏమన్నా లోపల అతుకుడు అంటాం, ఎడిషన్స్ అంటాం. ఇట్లాంటి వాటి వల్ల కూడా హెర్నియా ఫార్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెర్నియా వస్తే సర్జరీ కోసం వెళ్ళాలా? హెర్నియా అనేది కామన్గా ఒకసారి హెర్నియా వచ్చిన తర్వాత సహజంగా ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ ఉంటుంది. సైజు పెరుగుతూ ఉంటుంది. సైజు పెరిగి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. కామన్గా ఏంటంటే హెర్నియా అనేది మనం లేచి నిలబడినప్పుడు కానీ, గట్టిగా కాఫ్ చేసినప్పుడు కానీ, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినా కానీ, ఎక్కువ స్ట్రెయిన్ చేసినా కానీ, రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా ఏమవుతుందంటే పొట్ట లోపల నుంచి బయటకు వస్తుంది. అదే మనం ఏదైనా ఇబ్బంది అది పడుకున్నాం అనుకోండి, అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది.
అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ హెర్నియా సైజు పెరుగుతూ ఉంటుంది. ఉమ్, సైజు పెరుగుతూ ఉండి ఏమవుతుంది సిమ్టమ్స్ కాజ్ చేస్తుంటాయి. ఉమ్, అంటే రిపీటెడ్గా పెయిన్ రావడము, ఉమ్, అందులోకి ఆ హెర్నియా వచ్చిన దాంట్లోకి ఉమ్, ఇంటెస్టైన్ వెళ్ళి బ్లాక్ చేసి ఉమ్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం. ఉమ్, అట్లా వస్తే సడన్గా సివియర్గా పెయిన్ రావడము, ఉమ్, వామిటింగ్ రావడము, గ్యాసెస్ పాస్ అవ్వకుండా ఉంటాము. ఇంకొకటి ఏమవుతుందంటే హెర్నియాకి వచ్చిన చోట అక్కడే బ్లాక్ అయిపోతే అది రెడ్యూస్ అవ్వడం హెర్నియా అనేది పొట్ట లోపలికి వెళ్ళిపోవడం రెడ్యూస్ అవటం. అలా రెడ్యూస్ అవ్వకుండా అక్కడే బ్లాక్ అయిపోతే ఏమవుతుందంటే సివియర్ పెయిన్తో పాటు ఆ కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యి వామిటింగ్స్ రావడము, ఫీవర్ రావడము ఇట్లాంటి ఇబ్బందులు కూడా కలిగించవచ్చు అన్నమాట. ఉమ్, సో హెర్నియా అనేది అది సిమ్టమ్స్ కాజ్ చేస్తుందా లేదా అనేది కాకుండా ఉమ్, హెర్నియా వచ్చిన తర్వాత అవకాశం ఉన్నంత వరకు ఆపరేషన్ చేయించుకోవడమే బెటరు. ఓకే. వెయిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ ఎక్కువ డెవలప్ అయ్యి ఆ హెర్నియా సైజ్ పెరిగి కాంప్లికేషన్స్ ఎక్కువ డెవలప్ అయ్యి కాంప్లికేషన్లో ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయించుకోవాల్సిన అయ్యో. అవసరం రావస్తుంది. డేంజర్ సిచ్యువేషన్ వస్తుంది, అవుతుంది. క్రానిక్ అవుతుంది బాగా. క్రానిక్ అవుతుంది. డాక్టర్ గారు, ఇది ఒకసారి సర్జరీ అయింది అంటే ఇంకొక చోట వచ్చే అవకాశం ఉండదా? హెర్నియా ఆపరేషన్ అనేది మనం ఏ పార్ట్లో చేస్తున్నామో ఆ పార్ట్ ఆ చుట్టుపక్కల పార్ట్కి ఉమ్, సంబంధించినంత వరకు రాకుండా ఉంటుంది. ఉమ్, హెర్నియా ఆపరేషన్ నవేడేస్ ఇప్పుడు ఏంటంటే లాప్రోస్కోపీ ఆపరేషన్, ఓపెన్ ఆపరేషన్ అంటాం. ఓపెన్ ఆపరేషన్ అంటే కొంచెం ఎక్కువగా కత్తిరించి ఉమ్, అది హెర్నియా వచ్చిన చోట వీక్నెస్ ఉన్న చోట కుట్లేసి ఉమ్, ఆ, జాలీలా పెడతాం, మెష్ పెడతా ఉంటాం. ఉమ్, అదే లాప్రోస్కోపీలో కూడా చేస్తాం. లాప్రోస్కోపీలో స్మాల్ కట్స్ కట్ చేసి పొట్ట లోపలికి వెళ్ళి ఆ పార్ట్లో అంతా వెనక్కి తీసుకుని అక్కడ జాలీ పెడతాం. ఉమ్, మళ్ళీ ఫ్యూచర్లో హెర్నియా రాకుండా ఉంది. ఉమ్, మనం ఈ హెర్నియా చేసేది అనేది మనం ఏ పార్ట్లో వచ్చింది ఆ సరౌండింగ్ వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఉమ్, కానీ వేరే అదర్ పార్ట్లో అదర్ హెర్నియాస్ రాకుండా ఉండడానికి ఉమ్, మనం హెల్దీ లైఫ్ స్టైల్ చేస్తూ ఉమ్, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉమ్, రిపీటెడ్గా వెయిట్ లిఫ్టింగ్లు, హెవీ స్ట్రెయిన్ అవటము, రిపీటెడ్గా కాఫ్ వస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవడము, ఉమ్, ఎక్కువ మోషన్ ఇబ్బంది కాన్స్టిపేషన్ అంటాం, ఉమ్. అట్లాంటి ఇబ్బందులు ఏమన్నా వస్తే అటు ఇమీడియట్గా డాక్టర్ చూపించుకుని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అదర్ ప్లేసెస్లో కానీ ఫ్యూచర్లో కానీ హెర్నియా రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే, ప్రివెన్షన్ అంటే అది. ఓకే, ఒబిసిటీ ఉండకూడదు. ఒబేసిటీ ఉండొద్దు. ఉమ్, స్మోకింగ్ ఉన్న వాళ్ళలో కూడా హెర్నియా వచ్చే అవకాశాలు, వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉమ్, అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. హెల్తీ డైట్ తీసుకోవాలి. ఉమ్, హెల్తీ డైట్ అంటే ఎక్కువ వాటర్ తాగుతూ ఉమ్, ఉండాలి, ఎక్కువ వెజిటబుల్ డైట్ తీసుకోవాలి, ఎక్కువ మోర్ ఫైబర్ ఉండాలి. హై ఫైబర్ డైట్ అంటాం. హై ఉమ్, ఫైబర్ డైట్ వల్ల ఏంటంటే మోషన్ మంచిగా ఫామ్ అవుతుంది. ఉమ్, మోషన్ మంచిగా ఫామ్ అయితే కాన్స్టిపేషన్ ఉండదు. కాన్స్టిపేషన్ ఈజ్ అనదర్ రీజన్ టు డెవలప్ ఉమ్, హెర్నియాస్ ఉమ్. అనమాట. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. చాలా మంది కూడా హెర్నియా వచ్చిందంటే ఆ వచ్చిందిలే ఏమవుతుందిలే అనుకుంటూ ఉంటారు, కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి అది చాలా క్రానిక్ అవుతుంది. సో ఎమర్జెన్సీలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే కొంచెం కనిపిస్తుంది, సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. సో దీన్ని ఇలాంటి రాకుండా ఉండాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. సో మీరు చెప్పిన ఈ పద్ధతులన్నీ పాటించాలి, ఒబేస్గా ఉండకూడదు. సో కాఫ్ ఇలాంటివి కూడా హెర్నియా కాజ్ చేస్తాయంటే సో జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. దీనికేమి పెద్ద పెద్ద కోతలతోని చేసే లేదు, అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి. లాప్రోస్కోపీ సర్జరీ తోటి చాలా చిన్నగా చేస్తాము. నెక్స్ట్ ఆపరేషన్ నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు. అవసరమైతే కొంచెం పెద్దగా మేజర్ ఆపరేషన్ అంటే ఎక్కువ రోజులు 2-3 డేస్ ఉండాల్సి వస్తుంది. అదర్వైజ్ ఎర్లీగా డిశ్చార్జ్ చేయగలం. భయపడాల్సిన పని లేదు. పని ఏం లేదు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్తే.